అదే మనం అనుకో చావుమోహం వేసుకొని ఏజీ గేజీ పెరిగిపోయి ఇలా కళ్ళు కాంపౌండ్లు అంటూ తిరుగుతూ ఉంటాం. అది తేడా. ఇది ఇలాగెవరా కక్క తిను. కావాలి కక్క. ఒరే ఏదో ఒకటి కక్క అని రాలేదు నన్ను చంపేసేటట్ని. ఇప్పుడు అర్థమైందా? ఫుల్గా మందు కొడితే చంటి పిల్లోళ్ళలాగే కాదు పాకే పిల్లోళ్ళలాగా కూడా తయారవచ్చు. ఇప్పుడు నువ్వు ఎలా మారాలనుకుంటున్నావు? ఇక్కడ ఉంటే నేను ఎలా మారుతాను నాకే అర్థం కావట్లేదు. మీరు ఎలా అయినా చావండి, పదండి. అటే పారిపోతున్నాడు. ఈ ఊరు అభివృద్ధి గురించి ఎవరినైనా చెప్పట్లేదు. ఏ సన్న దొరికితే బాగుండరా. ఇది పట్టుకో. నువ్వెంత ఆరాట పడినా ఈ ఊరు గురించి ఈ ఊరు అభివృద్ధి గురించి అవ్వడం చెప్పడు. ఎందుకండి? ఎందుకంటే ఈ సన్నాసులకు అంత జనరల్ నాలెడ్జింగ్ లేదు కాబట్టి. ఎందుకు మీరెవరు? చెప్పాడు కదా సన్నాసని. హలో ఎక్స్క్యూజ్ మీ, ఎఫ్బిని అంటే ఫ్యూచర్ ప్రెసిడెంట్ అని. ఈ ఫ్యూచర్ గురించి మాకెందుకు గానీ ఊరు అభివృద్ధి గురించి చెప్పండి సార్. మేము మొత్తదాకా చెప్పేస్తాను, కాకపోతే ఒక కండిషన్. ఏంటండి? ఇంతకు మీరెవరు? మేము ఛానల్ నుంచి వచ్చామండి. మా ఊరు అతిథులు. అంటే మా ఆతిథ్యం సేకరించాలి అని. అంటే వీళ్ళింటికి తీసుకెళ్లి చికెన్ బిర్యానీ స్టార్ హోటల్లో. ఏంటి మీకు స్టార్ హోటల్ కూడా ఉందా? సర్వమణికి ఉంది, టేస్ట్ అదిరిపోద్ది. ఎవరిదండి? సర్వమణి చేసే ఇడ్లీలది. ఓహో, ఇదిగా నువ్వు సర్వమణి అనుకున్నావు కదా, నాకు ఎక్స్పెక్ట్ చేశా. ఆవిడికి మీకు అబ్బో. ఒరేయ్, కస్టమర్లు బిల్లు కట్టేటప్పుడు అలా అరవద్దని చెప్పానా? సామ్రాజ్యమే, రండి వాడేసుకుందని. ఏమే సర్వం ఏమున్నాయి? ఆరు తప్ప అన్నీ ఉన్నాయి. ఇదిగో బయట వాళ్ళ ముందు పరువు తీయమాక. అందుకని నేను దివాలా తీయాలా? నీ అమ్మ కడుపు గాలని బాకి రేపు మా అబ్బాయి తీర్చేస్తానే. వాళ్ళకేం కావాలో చూడు. ఇదిగో సర్వమని. అర్థం అవుతుంది. షకీలా ముంబై కల్లా చాలా హాట్గా ఉంది. నువ్వు కూర్చోండి. ఇదిగో పాప, నా పక్కన ఖాళీ ఉందా? ఏమొద్దు, మీరు వెళ్ళి ఆ కారణంలో ఎక్కడ కూర్చోండి. వెళ్ళండి. ఇంతకి పాపదే ఊరో? వాళ్ళ నాన్నకి మాంసం కొట్టుంది, పీసులని కట్ చేస్తాడు. కూడా ఉంది మాంసం కొట్టు. హలో, సొల్లుగార్చడం ఆపు, సొక్క దడిచిపోద్ది. ఏం పర్లేదు. ఇదిగో వీళ్ళకి కూడా ఏం కావాలో అడిగి ఇవ్వవే. ఏం అడిగి నిచ్చేస్తుందా? అడిగి చూడు. అంటే నాకు ఒక్కసారి కిట్టు అట్లా కడ రెడీ చేయరా. ఆగా. ఇదిగో వాళ్ళకి కూడా టిఫిన్ లెట్టవే పాపం. ఒరే కిట్టు, వీళ్ళకి ఇవ్వాల్సిన ఇడ్లీలు పట్టారా? అంటే ఇవ్వాలేసినవి కాదా? ఆ రూ పెడితే అలాగే ఉంటది. అర్థమైంది. నాకు 2 పట్టరండి. నీ ఎంకమ్మ, నీ ఏదో తెలివితేటలు నా దగ్గర చూపిస్తావా? నీ డబుల్ మీనింగ్ డైలాగ్ నాకు తెలియనుకుంటున్నావా? ఒక గుద్దు గుద్దేనంటే పునుగులు కక్కుని చేస్తావు విధవా. ఆగ్రా చెప్తాను. బోండాలు ఎప్పటి నుంచి అమ్ముతున్నారు నాకు చెప్పలేదు. వచ్చారా? దొంగ సచ్చినోడా. తీయవే, తీస్తున్నా. ఏం చేస్తున్నావే మంగమ్మ? తీవనది అట్లగాడా? సార్ పాప ఏం తెలుసు సార్, ఆవిడ వస్తుంది సార్, ఆవిడే తీస్తుంది సార్. అయ్యయ్యా, అబ్బా ఏదో జీవితం డాగ చెడి మెడతలు పెట్టినట్టయింది నా బతుకు. అబ్బా ఎవరు నువ్వు? వసే మంగా, రే రంగా, ఇది తేడానే ఊరు తేడానే. పదండి రోయ్. ఎవరిదరా ఫోన్ పోతుంది? హలో, ఎవడరా మాట్లాడేది? రేయ్, మావయ్యకి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తే నన్ను ఎవరంటావేంట్రా? ఇంతకు నువ్వెవరు? నన్ను ఎస్ఐ వేణుగోపాల్ అంటారండి. తమరెవరండి? సార్ సారీ సార్, మా వినయ్ ఫోన్ నుంచి మాట్లాడితే ఎవరు అనుకున్నాను. సారీ సార్. ఎందుకే నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నా? వెంకటాపురం నుంచి సార్. ఆహా. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, మా వినయ్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు సార్? ఊరు బయట అడ్డదారిలో మీ వినయ్కి పెళ్లి చేస్తున్నాగా. ఏంటి పెళ్లి చేస్తున్నారా? ఏరా, మీది వెంకటాపురమా? అవును సార్. మా ఊరు మీకు తెలుసా? తెలుసా అంటే కొంచెం తెలుసు. ఒకరోజు ఏరా ఉన్న పళంగా రమ్మంటే ఇంత లేట్. ఎలా ఉన్న వాళ్ళం అలాగే వచ్చేసాం సార్. వచ్చేసారా? అన్నయ్య అరుపేంట్రా? నాకు అమ్మ నాన్న లేరు. నా మంచి చెడ్డలని మా అన్నయ్య చూసుకుంటాడు, అందుకే అలా అరిచాను.
ఓహో అలాగా. చేతిలో జగ్గేట్రా? పాలు ఎక్కువ తాగితే కలర్ వస్తానని మా అన్నయ్య చెప్పాడు సార్. నీకంత శ్రమ అక్కర్లేదురా. నీ కలరు నేను మారుస్తానుగా. నేను మారుస్తానుగా. ఇందాక అన్నయ్య నరిసి ఇప్పుడు అమ్మోయ్ బాబోయ్ అని అరుస్తావిట్రా? అనుకోకుండా అలా అనేసాను సార్. ఆహా, చంపేస్తాను రే నోర్మోయ్. ఏంట్రా మీ ఊరికి పోలీసులు రాకూడదా? తప్పు దొరికింది రే. మొదటిసారిగా మీ ఊరు పొలిమేర దాటి మీ సంగతే మీ ఊరి సంగతే తేల్చేస్తాను రే. అమ్మాయి నా పక్క, నాన్నోయ్ నీ పక్క చొత్త ఎడతాయిట్రా. వాళ్ళ అమ్మ మెరక వీధిలో వాళ్ళ నాన్న పల్లపు వీధిలో ఉంటారు సార్, అందుకే అలా అరిచాడు. అమ్మ మెరక వీధి, నాన్న పల్ల వీధిలో ఉంటే నువ్వెలా పుట్టావురా? నేను పుట్టాక మా అమ్మ నాన్న గొడవపడి విడిపోయారు సార్. మీ అమ్మ నాన్న సంగతి నాకెందుకు కానీ ఆ అమ్మాయి వస్తే మీ సంగతి తేల్చేస్తా. రాని మీరు అన్న అమ్మాయి వస్తుందండి. ఆ? ఆ అమ్మాయి వస్తుందండి. ఈ అమ్మాయి చోట నీ పేరేటమ్మాయి? శ్రీదేవి. ఓహో అలాగా. చూడమ్మా, నిన్న వీళ్ళిద్దరూ నిన్ను చేశారా? చేశారు. చాలు, ఆ మాట చాలు. కానిస్టేబుల్, వీళ్ళిద్దరిని జీప్ ఎక్కించండి. రేప్ రేప్ ఎక్కడ ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ఏంటి 2 రేపులా? 2 రేపులు కాదమ్మా, వీళ్ళిద్దరూ కలిసి నిన్ను చేసిన రేపు గురించి తెలుసుకోవాలి. హలో ఎస్ఐ గారు, ఆ. వీళ్ళు నన్ను చేశారని చెప్పాను కానీ రేప్ చేశారని చెప్పానా? ఆ? ఏంటి ట్విస్ట్లు? అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. నీ పని అయిపోయింది రా. చేతిలో రేపు అయిపోవాలంతే. తొందరరా, మమ్మల్ని తప్పించుకొని ఎక్కడ పోతావే? ఆగో. ఇటు పోయిందిరా. ఏదిరా ఇది? అటా ఇటా? ఇటు కాదురా. సరే ఇటు పోదాం. ఇటు అనుకుంటా. పద. ఎక్కడ పోతావే? మన పేరు చెప్తే కడుపులో ఉన్న బిడ్డ అడ్డం తిరగాల. మా నుంచి తప్పించుకొని ఎట్టు పోలేవే. వద్దు, నన్నేం చెయ్యొద్దు. గిజి గిజి గింజ, గిజి గిజి గింజ, బూచ్ బూచ్ బూచ్. గిజి గిజి గింజ, గిజి గిజి గింజ. బూచ్ బూచ్. ఏమంటున్నారు? నువ్వు గిజగిజగా గింజుకుంటున్నా, వదలకుండా రేప్ చేస్తా. తొందరగా చేరా, లైవ్ లో రేప్ చూడాలని చాలా ఆతృతగా ఉంది. నాకు ఈ జన్మలో పెళ్లి అవ్వదనేసి రేప్ చేసైనా పెళ్లి చేసుకుందాం అనుకుంటే లైవ్ లో చూస్తానంట వెంట్రా. బుద్ధి లేదా? ఓహో, వీడుద్దేశం ఇదా? చెప్తాను. హెల్ప్ హెల్ప్, రక్షించండి రక్షించండి. నువ్వెంత గట్టిగా అరిచినా నిన్ను రక్షించడానికి ఇక్కడ ఎవరు లేరు, రారు. హలో, పోలీస్ స్టేషన్? లేరా? లేరు. రారా? రారు. అనవసరంగా అరిచాను, ఎనర్జీ వేస్ట్. సర్లే, క్యాష్ డౌన్, క్యారీ ఆన్. ఏంటి? అరే ట్యూబ్ లైట్, నాకు కావాల్సింది క్యాష్, నీకు కావాల్సింది పని. డబ్బులు ఇచ్చి పని చూసుకో. అంటే నువ్వు ఆ టైపా? ఆ టైప్ అయితే నాకు అక్కర్లే, నాకు కన్నెపిల్లే కావాలి. నేను కన్నె పిల్లనని బోర్డు రాసుకొని మెళ్ళు వేసుకొని తిరుగుతుంటారు. వెళ్ళి వాళ్ళని ట్రై చేసుకో. పో, పాగల్గా. ఓయ్, మా ఆదిగాని తక్కువ అంచనా వేయకు. వాడి కత్తిలా అంటాడు, ఆ నీ ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. ప్రైజ్ నే ఉంది, పోండ్రా. అమ్మాయిని ఎలా లైన్లో పెట్టాలో తెలియదు కానీ వీడి పేరు చెప్తే కడుపులో ఉన్న బిడ్డ అడ్డం తిరిగిద్దంట. వీడి బండమొహానికి మళ్ళీ విగ్ ఒకటి. ఓహో,